హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే కనుక ఇది డెడికేటెడ్గా ఫ్రెషర్స్కి మాత్రమే రిలీజ్ చేసిన రోల్ అనమాట. అది కూడా ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి వచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా, టెక్ మహేంద్ర అనే కంపెనీ నుంచి ఫ్రెషర్ రోల్కి అయితే వీళ్ళు హైరింగ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట ఈ 2025లో. ఇది కూడా చాలా లేటెస్ట్గా స్పాట్ అయిన జాబ్ గైస్. సో దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనే దానికంటే చెప్పే ముందు, మీకు అన్‌స్టాప్ అనే ఒక అప్లికేషన్ ఉంటే గనక, లైక్ అన్‌స్టాప్ అనేది ఒక వెబ్‌సైట్ అండ్ అప్లికేషన్ అనమాట. సో దాంట్లో ఏంటంటే నౌకరీ అండ్ లింక్డ్ఇన్ లానే ఇది కూడా లైక్ జాబ్స్ పోస్టింగ్ ప్లాట్‌ఫామ్ అనమాట. సో దీంట్లో అయితే ఈ ఆపర్చునిటీ రోల్ ఔట్ అవుతుంది. మీకు బయట చూస్తే ఈ ఆపర్చునిటీ మీకు దొరకకపోవచ్చు. సో ఈ అన్‌స్టాప్ అనే దాంట్లో మీరు ఒక అకౌంట్ సైన్ అప్ చేసుకోవాలి దీనికి అప్లై చేయాలి అంటే గనక. దీనికి అంటే దీనికి మీరు వర్తా బ్రో అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మరి అప్లై చేయడం దానికి వర్తేనా కాదా అని మీరు లైక్ మీకు డౌట్ ఉండొచ్చు. నేను దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఎందుకు చెప్తున్నాను ఈ అన్‌స్టాప్ అప్లికేషన్, నేను యాక్చువల్‌గా అయితే దేన్ని రిఫర్ చేయకూడదు అనుకున్నాను. బట్ దీన్ని ఎందుకు రిఫర్ చేస్తున్నాను అంటే దానికి ఉన్న మెయిన్ రీజన్ వచ్చేసరికి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తే కనుక యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ దిస్ రౌండ్ అండ్ యూ విల్ బి నోటిఫైడ్ వన్స్ ఇట్ ఈస్ షెడ్యూల్డ్ అని ఇచ్చారు. సో జస్ట్ నేను చేసింది ఏం లేదు గైస్. జస్ట్ నేను జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ చూశాను. లైక్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ అనే ఇవన్నీ చూశాను అండ్ దానికి అప్లై చేశాను అంతే. అండ్ వాళ్ళు లైక్ ఎటువంటి వెరిఫికేషన్ ఏమీ లేకుండా మన రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ లైక్ వన్స్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక వెంటనే వాళ్ళు ఇంటర్వ్యూ రౌండ్ అనేది తీసేసుకుంటున్నారు అనమాట. లైక్ టెస్ట్ కానీ ఇంకా వేరే వేరే ఏమీ లేవన్నమాట. సో అందుకని నేను మీకు ఈ అన్‌స్టాప్ అప్లికేషన్ గురించి వీటి గురించి చెప్పాల్సి వస్తుంది. సో మనకి జాబ్ రావాలనేది మెయిన్ మన మోటివ్ కాబట్టి మనం దేని నుంచి అప్లై చేసామనేది మ్యాటర్ కాదు. సో నేను దీని అన్‌స్టాప్ లైక్ అప్లికేషన్ అండ్ వెబ్ పేజ్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు సైన్ అప్ అవ్వండి. అయిన తర్వాత దాని కింద ఇంకో లింక్ ప్రొవైడ్ చేస్తాను, టెక్ మహేంద్ర ఈ జాబ్ రోల్ లైక్ పోస్టింగ్ది. సో మీరు అక్కడి నుంచి లైక్ మీ అన్‌స్టాప్ అకౌంట్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవ్వచ్చు అనమాట. సో చూసుకుంటే ఫస్ట్ ఈ జాబ్ అప్లికేషన్ చూద్దాం. ఫ్రెషర్ రోల్ అని క్లియర్గా చెప్తున్నారు. సో ఫ్రెషర్స్కి మాత్రమే, అది కూడా నేను ఇందాక చెప్పినట్లు ఇది పాన్ ఇండియా అండ్ అప్డేటెడ్ ఆన్ Jan 22, 2025. సో చాలా రీసెంట్గా స్పాట్ అయిందనమాట ఈ రోల్. అండ్ దీనికి డెడ్ లైన్స్ కూడా ఉన్నాయి గైస్. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మీకు తెలిసిన సర్కిల్లో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్పండి. ఎందుకు అంటే మీకు ఫ్రెషర్గా మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లైక్ మీరు ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అయినట్లయితే ఫ్రెషర్గా చాలా మినిమల్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇంటర్వ్యూ కూడా చాలా క్లియర్గా లైక్ చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు మీరు. అందుకనే నేను వీలైనంత త్వరగా వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎలిజిబిలిటీ ఫ్రెషర్స్ అనమాట. అండ్ చూడండి చాలా చాలా తక్కువ అప్లికెంట్స్ అయితే అప్లై చేశారు. 471 అంటే పాన్ ఇండియా. సో ఇండియా వైడ్గా 471 అంటే చాలా తక్కువ అనమాట. సో బి ద ఎర్లీ అప్లికెంట్. సో మీరు త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్సో చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ నేను ఇందాక చెప్పినట్లుగా చూడండి, ఇంటర్వ్యూ రౌండ్ ఒక్కటే ఉంది ఇక్కడ. సో స్టార్ట్ డేట్ వచ్చేసరికి 23rd Jan 2025 అని చెప్పారు. సో 23rd Jan అంటే లైక్ రీసెంట్ 23rd స్టార్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ మంత్ 17th వరకు ఉంటుంది అనమాట ఇది. సో మీరు ఈ టైం డ్యూరేషన్లో వీలైనంత త్వరగా, ఎందుకంటే నేను అప్లికేషన్స్ చెప్తున్నాను కదా 471 మాత్రమే అప్లై చేశారు. సో మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే మీకు కూడా ఇంటర్వ్యూ డేట్స్, ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి అంత ఫాస్ట్గా జరుగుతాయి అనమాట. అండ్ ఆల్సో డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెషర్ రోల్ అట్ టెక్ మహేంద్ర రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి గ్యాస్ నేను ఈజీగా చెప్తాను చూడండి. వీళ్ళు ఏంటి అంటే మన రెజ్యూమ్ని బట్టి, సో మనం ఏదైతే రెజ్యూమ్ డ్రాప్ చేస్తామో ఇక్కడ రెజ్యూమ్ అనేది చాలా క్రూషియల్ లైక్ కాంపోనెంట్ అనుకోవచ్చు. ఎందుకు అంటే మీరు చేసే రెజ్యూమే మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ హిట్టా ఆర్ ఫ్లాప్ అనేది చెప్తుంది అనమాట. సో మీ రెజ్యూమ్లో ఏదైతే మీకు వస్తుందో వాటిని వరకే మీరు మెన్షన్ చేయండి. రానివి మెన్షన్ చేసి ఏదో ఇంప్రెషన్ తీసుకుందాం, ఏదో ఇంప్రెషన్ గెయిన్ చేద్దామని మాత్రం మీరు లైక్ మీకు రాని స్కిల్స్ పెట్టి మీరైతే ఇంటర్వ్యూని ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు ఈ టెక్ మహేంద్ర ఫ్రెషర్ రోల్ ప్రోగ్రామ్ అనేది ఎట్లా అంటే మీ రెజ్యూమ్ తీసుకొని మీకు ఏదైతే వచ్చో ఆ కేటగిరీస్లో వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకొని ఆ రోల్స్లో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత
ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు దేనికి లైక్ సూటబుల్‌గా అనిపిస్తే, సో, ఆ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీరు దీనికి సూటబుల్ ఓకే. దీనికి వీళ్ళకి ఓకే అనుకుంటే మాత్రం దాని నుంచి మీరు ఆ రోల్‌లో ఇంకా కంటిన్యూ అయిపోయి ఎక్సెల్ అవ్వొచ్చనమాట. లేదంటే నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి వాళ్ళ కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం. అండ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే గనుక ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ ఆర్ వెల్కమ్ టు అప్లై. సో, లైక్ బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ రీసెంట్లీ పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనికి వెల్కమ్ అని చెప్తున్నారు. అండ్ స్ట్రాంగ్ అకాడమిక్ రికార్డ్ విత్ మినిమం ఆఫ్ 60% మార్క్స్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో 60% ఆఫ్ మార్క్స్ ఇది ఒక్కటే మీ క్రైటీరియా. మీరు 60% కంటే ఎక్కువ స్కోర్ చేసినట్లయితే దీనికి అప్లై చేసేయచ్చు అనమాట. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఈగర్నెస్ టు లెర్న్ అండ్ విల్లింగ్నెస్ టు టేక్ న్యూ ఛాలెంజెస్, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ టీమ్. సో ఇవన్నీ ఏంటి అంటే మీకు జస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో మీరు విల్లింగ్ టు టేక్ అప్ న్యూ థింగ్స్ అనేవి వీళ్ళు చెప్తున్నారనమాట. అండ్ మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేయడం ఆర్ ఎల్స్ ఆ పార్ట్ ఆఫ్ ద టీమ్గా వర్క్ చేయడం ఇలా కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ పెక్స్ చూసుకుంటే కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్ అండ్ ఆల్సో మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రొవైడెడ్. సో మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారంట, ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఆల్సో సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని మీరు ఇలా కనపడుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదనమాట. సో మీరు ఆన్ సైట్ లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. సో ఇది వర్క్ ఫ్రమ్ రిమోట్ జాబ్ అయితే కాదనమాట. ఆర్ ఎల్స్ హైబ్రిడ్ ఉండొచ్చు. సో మనం లైక్ నాకైతే అంత డీటెయిల్ క్లారిటీ లేదు. సో ఇది ఒక ఆఫీస్ జాబ్ అనే మీరు అనుకోవచ్చు. అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. సో లైక్ ప్రొఫెషనల్గా మీరు గ్రోత్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఏ ఛాన్స్ టు వర్క్ విత్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్. సో టెక్ మహీంద్రాలో వచ్చే ప్రాజెక్ట్స్ అంటే లైక్ మీకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే రావన్నమాట. సో అట్లాంటి పెద్ద ప్రాజెక్ట్స్లో మీ హ్యాండ్ కూడా ఉండబోతుంది దీనికి కానీ సెలెక్ట్ అయితే. అండ్ లైక్ వర్క్ కల్చర్ అండ్ వైబ్రెంట్ అండ్ ఇన్క్లూజివ్ వర్క్ కల్చర్ అని చెప్తున్నారు. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓపెన్ టు ఆల్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండ్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ కోర్స్ ఆఫ్ స్టడీ. సో చూడండి దీనికి ఒక లైక్ బీకామ్ అని, బీఎస్సీ కానీ, బీసీ అని కానీ, ఎంసీఏ అని కానీ అట్లా ఏం లేదనమాట. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళందరూ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మళ్ళీ మళ్ళీ రాదు. మీరు ఇట్లాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్ కానీ లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నా, రీసెంట్ పాస్డ్ అవుట్స్ ఉన్నా కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే 25లో మనకి జాబ్ దొరకడం అనేది అంత కష్టం. అందరూ లైక్ రియల్ టైమ్ సినారియో మీ అందరికీ లైక్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయగలిగే లైక్ ఆపర్చునిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇంటర్వ్యూ కానీ క్రాక్ చేసినట్లయితే దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ అనమాట. సో అందుకని నేను ఇంత మరీ చెప్తున్నాను అనమాట. సో నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. సో ఇది ఫ్రెషర్స్ రోల్ కాబట్టి ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఏముండదు. అండ్ ఆల్సో లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా అని చెప్పాం కదా. సో సిటీ అండ్ స్టేట్ అని ఇచ్చారు కాబట్టి కానీ లైక్ ఏ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీ లొకేషన్ రిక్వైర్మెంట్స్ లైక్ వాళ్ళు అడగొచ్చు. దాన్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇన్ ఆఫీస్ రోల్ బేస్డ్ అని చెప్పాం కదా. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. అండ్ టు అప్లై interested candidates are encouraged to submit their resumes and cover letters through the Tech Mahindra Career Portal. సో టెక్ మహీంద్రా కెరియర్స్ పోర్టల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. బట్ నేను లైక్ సెర్చ్ చేశాను అనమాట. టెక్ మహీంద్రా కెరియర్ పోర్టల్లో ఈ ఆపర్చునిటీ అయితే లేదు. ఇది అన్స్టాప్లోనే పోస్ట్ అయింది. సో అన్స్టాప్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ శాలరీ చూసుకుంటే కనుక మినిమం శాలరీ సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 4 lakhs పర్ ఇయర్ పర్ యానం స్టార్ట్ అయ్యి సో మ్యాక్స్ శాలరీ వచ్చేసరికి 7 lakhs పర్ యానం. మీరు ఇంటర్వ్యూలో మీ వర్త్ ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి 4 to 7 lakhs వరకు ఉంటుంది అనమాట. అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి 5 days. అండ్ మీకు ఇందా చెప్పినట్లు ఇది ఫుల్ టైమ్ అండ్ ఇన్ ఆఫీస్ రోల్ అండ్ ఈ లైక్ పెక్స్ ఇవన్నీ చెప్పాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటి అంటే మీరు జస్ట్ మీ డీటెయిల్స్ ఇక్కడ లైక్ క్విక్ అప్లై అనేసి ఒక ఐకాన్ ఉంటుంది అనమాట. నేనైతే ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి అది కనిపించట్లేదు. సో ఇక్కడ క్విక్ అప్లై అనే ఐకాన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ బేసిక్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో అలా అడిగిన తర్వాత ఆ అప్లికేషన్ ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఒక మెయిల్ రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మీ ప్రోగ్రెస్ అనేది ఇలా చేంజ్ అవుతుంది అనమాట. యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ దిస్ రౌండ్ అండ్ యూ విల్ బీ నోటిఫైడ్ వన్స్ ఇట్ ఈస్ షెడ్యూల్డ్ అని. సో
నేనైతే చాలా గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను గైస్. సో మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోకండి. దట్ 17th ఫెబ్ వరకు ఇది పెద్ద లైక్ లాంగ్ డ్యూరేషన్ డేట్ కూడా కాదు కాబట్టి మీరు 17th ఫెబ్ వరకు వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ డేట్స్ అయితే వస్తాయన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అన్ని లింక్స్ నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్ అండ్ ప్లీజ్ డూ జాయిన్ ఇన్ మై వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యాజ్ వెల్. సో నేను వీడియో చేయడం లేట్ అవ్వచ్చేమో కానీ నా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో యాక్టివ్గా నేను జాబ్స్ ఇంకా మరిన్ని జాబ్స్ చాలా పోస్ట్ చేస్తాను. నేను ప్రతి జాబ్ పోస్టింగ్ నేను ఒక వీడియో చేయలేను కదా. సో దట్స్ వై టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ అవి పేజెస్ ఉన్నాయన్నమాట. వాటిలో జాయిన్ అవ్వండి. సో ఆల్ ద బెస్ట్ గైస్. అందరూ అప్లై చేయండి గైస్. మీరు అప్లై చేసిన తర్వాత నాకు ఒక కామెంట్ అనేది డ్రాప్ చేయండి అప్లై చేశామని. సో దాన్ని బట్టి నాకు బూస్టప్ ఉంటుంది అనమాట. సో నా వీడియో చూస్తున్నారు, అప్లై చేస్తున్నారు అని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.